హాయ్ అండి. ఈరోజు మనము మోస్ట్ సింప్లెస్ట్ ప్రాబ్లమ్స్ సింప్లెస్ట్ అంటున్నా బట్ ఫ్రెషర్స్‌కి కొంచెం టిపికల్ అనిపిస్తాయి. మనము ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సో, ఆహ్, ఫస్ట్ మనము రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్‌కెళ్దామండి. రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అంటే ఇప్పుడు నేను హలో ఇస్తాను. ఇట్ షుడ్ ప్రింట్ ఔట్ ఓఎల్ఎల్ఈహెచ్ అని ప్రింట్ అవ్వాలండి. ఇది సింపుల్. దీన్ని ఎలా చేయాలి అనంటే మనము ఇది అరేలా ఇచ్చినప్పుడు అంటే స్ట్రింగ్‌లా ఇచ్చినప్పుడు మనము దీని లెంత్ ఎంత ఉందో తీసుకోవాలి. లెంత్ అన్నప్పుడు ఎస్‌టిఆర్ డాట్ లెంత్ అన్నప్పుడు లెంత్ వస్తది. ఇప్పుడు నార్మల్‌గా దీని లెంత్ అంతా 5 వస్తది. మనం అరేలా చూసుకున్నప్పుడు 0, 1, 2, 3, 4 అంతే కదా! సో, లెంత్ -1 తీసుకున్నప్పుడు మనకి ఈ ఓ వస్తది. ఇప్పుడు ఆ ఎస్‌టిఆర్ డాట్ క్యారెట్ అన్నప్పుడు మనకి ఈ ఎలిమెంట్ వస్తది. అట్లా మనం ఫర్ లూప్‌ని డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. ఓకేనా? సింపుల్‌గా మీకు చేసి చెప్పి చూపిస్తాను. పబ్లిక్ స్ట్రింగ్ రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ అని వచ్చింది. ఇక్కడ ఈ అప్లికేషన్ రన్ చేస్తున్నా కాబట్టి ఐ విల్ కీప్ దిస్ యాస్ ఎ స్టాటిక్ మెథడ్. ఇట్ విల్ రన్. ఓకే. ఇప్పుడు మనకు ఆహ్, ఒక వేరియబుల్ పెట్టుకుంటాను. స్ట్రింగ్ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ పెట్టుకున్న తర్వాత ఫర్ i ఈక్వల్ టు 0 లెంత్ స్ట్రింగ్ డాట్ లెంత్ -1 అన్నప్పుడు నాకు ఓ దగ్గరకొస్తుంది. తర్వాత ఒక్కొక్కటి డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను. రైట్? ఫస్ట్ ఓ, ఎల్ ఇట్లా రివర్స్‌లో వెళ్తుంటాననమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేను దీన్ని ఐ విల్ ట్రై టు ప్రింట్ ఇట్ ఔట్. ప్రింట్ చేస్తే ఇప్పుడు లెట్ మీ రన్ ఇట్. రీలోడ్. ఓకే. సారీ. నేను ఇక్కడ దీన్ని రివర్స్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాయలేదు కదా! లెట్ అస్ కీప్ ఇట్ యాస్ ఎ వాయిడ్ మెథడ్ ఓన్లీ. వి ఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ రైట్? దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ రైటింగ్ ఇట్. ఓకే. ఇఫ్ ఐ రన్ దిస్ బేసికల్‌గా మనం ఏం చేస్తున్నామంటే వి ఆర్ లూపింగ్ ఫ్రమ్ ఎండ్ టు స్టార్ట్ అండ్ దెన్ వి ఆర్ బిల్డింగ్ ది రివర్స్ స్ట్రింగ్ అనమాట బేసికల్‌గా. చూసారా? ఇట్ వర్క్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే పాలిండ్రోమ్ అండి. పాలిండ్రోమ్ అంటే చాలా సింపుల్. మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ. మేడం అనుంటే రివర్స్‌లో కూడా చెక్ చేసినప్పుడు కూడా మనకు మేడం అనే రావాలి. సో, ఇట్స్ హ్యాపెనింగ్. సో, మన పైన ఆల్రెడీ రివర్స్ చేసాం కదా! దాన్ని తీసుకొచ్చి ఆ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు మన స్ట్రింగ్ అయితే ఇట్స్ డన్. కాకపోతే లెట్స్ డూ ఇన్ ఎ డిఫరెంట్ వే కదా! ఎందుకంటే మనం సేమ్ దాన్నేం ఇట్స్ నాట్ గుడ్ కదా! అంటే సేమ్ వేలో కాకుండా డిఫరెంట్‌గా ఇంకొక మెథడ్‌లో చూద్దాం పాలిండ్రోమ్. రైట్. సో, ఇప్పుడు మనకు స్ట్రింగ్ అంటే మేడము. ఇక్కడ రివర్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. రివర్స్ ఎట్లా చేసుకోవచ్చు మనం ఇంకొకటి అంటే వీ కెన్ యూజ్ స్ట్రింగ్ బిల్డర్ అండి. చాలా మోస్ట్ యూజ్డ్ న్యూ స్ట్రింగ్ బిల్డర్ ఆఫ్ స్ట్రింగ్ దాన్ని రివర్స్ చేస్తున్నాను నేను. నాకొచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఇఫ్ ఈ ఎస్‌టిఆర్ అనేది నా రివర్స్‌కి ఈక్వల్ అయిపోతే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ ది పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తాం. లేకపోతే వి విల్ ప్రింట్ యాస్ నాట్ పాలిండ్రోమ్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కూడా ప్రింట్ చేద్దాం. ఇక్కడ మేడం అని చేద్దాం. లెట్ మీ కమెంట్ దిస్ రివర్స్ స్ట్రింగ్. ఓకే. ఇఫ్ ఐ రన్ దిస్ రీలోడ్ పాలిండ్రోమ్ పర్ఫెక్ట్. అదే ఇప్పుడు నేను మేడం 1, 2, 3 ఇచ్చాననుకోండి. ఇట్ షుడ్ నాట్ బి ఎ పాలిండ్రోమ్ కదా! ఎందుకంటే రివర్స్ ఏమొస్తది 3, 2, 1 మేడం అని వస్తది. సో, నాట్ ఏ పాలిండ్రోమ్. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఇంకొకటి ఫైండ్ లార్జెస్ట్ నంబర్ ఇన్ అన్ అరే అండి. అంటే లార్జెస్ట్ నంబర్ ఇన్ అన్ అరే అంటే సింపుల్. ఇప్పుడు మీకు అరే ఉందండి. అరేలో 10, 20, 5, 30 ఇందులో లార్జెస్ట్ ఏంది 30. ఎట్లా చేస్తున్నారు అంటే మీరు 2 ఫర్ లూప్‌లు ఏసి చూడాల్సిన అవసరం లేదండి. సింపుల్‌గా మనము ఈ ఫస్ట్ దాన్ని మాక్సిమం అనుకోని ప్రతి దాన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. అంతే సింపుల్. అర్థమైందా? ఇప్పుడు చేద్దాం చూపిస్తా మీకు. స్టాటిక్ వాయిడ్ మ్యాక్స్ ఆఫ్ అరే. అరేను నేను తీసుకుంటా లోపలికి. ఓకే. మ్యాక్స్. ఓకే. ఫైన్. ఇందులో నేను ఫస్ట్ మ్యాక్స్ ఏమనుకుంటా, ఫస్ట్ నంబర్ అనుకుంటా. రైట్? తర్వాత ఫర్ లూప్ ఏస్తా. ఫర్ లూప్ ఏసి ఏం చేస్తా, ప్రతి ఒక్క 1 నుంచి స్టార్ట్ అయితది. అంటే నేను ఆల్రెడీ దీన్ని 0 అనుకున్నా కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితది. స్టార్ట్ అయిన తర్వాత ఇఫ్ ఈ నమ్స్ అనేవి నా మ్యాక్స్ కంటే గ్రేటర్ అయితే ఆ మ్యాక్స్ అనేది నేను అప్డేట్ చేస్తా. సో, నేను మ్యాక్స్‌ని ప్రింట్ చేస్తాను ఇక్కడ. లేకపోతే నాకు మ్యాక్స్ ఏమైతది డిఫాల్ట్ 10 అనేది నా మ్యాక్స్ అయితదనమాట. రైట్? సో, లెట్ అస్ ఎగ్జిక్యూట్ దట్ యాస్ వెల్.
మ్యాక్స్ ఆఫ్ న్యూ ఇంట్ ఆఫ్ 10, 25, 30. ఓకే. మనకు 30 ప్రింట్ అవ్వాలి. రీలోడ్. పర్ఫెక్ట్. యాహ్! లెట్స్ డూ వవల్స్ అండి. ఇప్పుడు కౌంట్ వవల్స్. ఇప్పుడు హలో ఉందండి. ఇందులో వవల్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఏఈఐఓయు కాబట్టి రైట్. సో పబ్లిక్ స్టాటిక్ వవల్స్. ఇప్పుడు ఎస్టీఆర్ వచ్చింది. సో మనకు వవల్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి. కౌంట్ ఈక్వల్ టు 0 రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే డిఫాల్ట్గా మనకు కోడ్ ఇస్తుంది. ఈ కోడ్ కాకుండా మనము లాజిక్ బిల్డ్ చేసుకుందాం మనం. ఓకేనా. ఫర్ లూప్లో క్యార్ ప్రతి ఒక్క ఐటెంని మనం ఒకటే లైన్లో తీసేసుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇవన్నీ చెక్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ వీ కెన్ డూ రైట్, ఏఈఐఓయు తీసేసుకొని డాట్ క్యారెట్ ఆఫ్ సి అని తీసుకునే బదులు వీ కెన్ గెట్ ద ఇండెక్స్ ఆఫ్ సి విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 1. అప్పుడు మనం ఇక్కడ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయొచ్చు. ఇంక్రిమెంట్ చేసి ఇక్కడ వీ కెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ కౌంట్ చేసుకొని దీన్ని వాయిడ్ పెట్టేసుకుందాం. వాయిడ్ పెట్టేసుకుంటే ఈ కౌంట్ డాట్ ఆఫ్ వవల్స్ని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. హలో అని చెప్పేసి హలో. ఓకే. ఎగ్జిక్యూట్ చేసేస్తే లెట్స్ సీ హౌ 1, 2, 3, 4, 5. ఇది 5 ప్రింట్ అవ్వాలండి. అది విచ్ ఇస్ ప్రింటింగ్ 5. పర్ఫెక్ట్ రైట్. నెక్స్ట్ రివర్స్ ఆఫ్ ఏ నాట్ స్వాపింగ్ చేద్దాం. స్వాపింగ్ ఇప్పుడు 5 ఉంది, నెక్స్ట్ 4 ఉందండి. సో ఇది 4 అండ్ 5 కావాలి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. లాజిక్ రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాస్తే మనకు 5 + 4 9. చాలామంది చేసే మిస్టేక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ, కేర్ఫుల్గానండి. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో 5 - 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏ మైనస్ బి. ఇది బట్టి పెట్టేసుకుంటారు అనమాట మన వాళ్ళు. బి ఈజ్ ఈక్వల్ 5 - 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. అసలు ఎలా వర్క్ అవుతుంది ఇది వాళ్ళకి తెలీదు, బట్ ఇది బట్టి కొట్టుకుని వెళ్తారు. సో మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క లైన్లో అసలు వాల్యూస్ అన్ని చేంజ్ అవుతుంటారండి ఈ ప్రోగ్రాంలో. చాలా వరకు అలానే చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ నెక్స్ట్ మీద లైన్లో ఏమవుతుంది, 9 వచ్చింది. ఏ బి ఎంత ఉంది, 4 ఉంది. సో ఇట్స్ విల్ బి 5. ఇక్కడ ఏముంది, ఏ ఎంత ఉంది, ఇక్కడ 9 ఉంది. సేమ్ ఇక్కడ బి ఎంత ఉంది, 5 ఉంది. సో ఇట్ షుడ్ బి 4. మీకు అర్థమైంది కదా. సో లాజిక్ ఇదే, సింపుల్. ఇప్పుడు మీకు లాజిక్ రాస్తారు కదా. ఇప్పుడు మనం ఏ అని అడిగామనుకోండి సింపుల్గా, ఇట్ విల్ గివ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇప్పుడు అంటే డైరెక్ట్ వెళ్ళి ఇక్కడ ప్రింట్ చేసేస్తాం. స్వాప్ 5 4ని స్వాప్ చేస్తే 4 4 5 అది అయిపోతుంది అనమాట. 4 5 అంతే సింపుల్. అర్థమైంది కదా. సో లాజిక్ అనేది అర్థం చేసుకోండి. ఎలా చేయాలి అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఏఐ మీద వీడియోస్ కావాలన్నా, లేకపోతే ఇంకా ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలన్నా జస్ట్ లెట్ మీ నో. ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్. చాలా కష్టపడి వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. యా, ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో ప్లీజ్ గివ్ ఏ సబ్స్క్రైబ్ అండ్ థమ్స్ అప్. చేస్ బాయ్.